సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకొని అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఇంకొందరైతే డబ్బులు ఇస్తావా లేదంటే చస్తావా అంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నదంతా లాక్కెళ్తున్నారు. ఇంతేకాదు అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు మరికొందరు. అవును, తాజాగా అర్ధరాత్రి నగరంలో ఇదే జరిగింది. కొందరు యువకులను బెదిరించి వారు ఎదురు తిరగటంతో కత్తులతో దాడి చేయగా ఓ యువకుడు మృతి చెందాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాదాపూర్ యశోద ఆసుపత్రి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి స్నేహితులతో కలిసి జయంత్ గౌడ్ అనే యువకుడు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఇదే సమయానికి ముగ్గురు దొంగలు అక్కడికి చేరుకున్నారు. బంగారం డబ్బులివ్వాలని వారిని బెదిరించారు. దీంతో జయంత్ గౌడ్ ఆ దుండగులకు ఎదురు తిరగటంతో దొంగలు జయంత్ గౌడ్ తో పాటు మరో యువకుడిపై కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కాస్త ఆలస్యంగా గమనించిన కొందరు స్థానికులు తీవ్రంగా గాయపడ్డ ఆ యువకులను వెంటనే దగ్గరలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొన్న ప్రాణాలతో ఉన్న మరో యువకులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన వ్యక్తి కాజాగూడకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.